హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనము కొత్త సంవత్సరంలో తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి మీతోటి చర్చించుదామనుకుంటున్నానండి. అయితే మనకు కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. కొత్త సంవత్సరం మనందరికీ కూడా ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు ఉంటాయి కదా! ఈ సంవత్సరము ఆ సంవత్సరంలో మనము ఏం సాధించాలి, ఏం చేయాలి అని ప్రతి ఒక్కరు కూడా సంకల్పం చేసుకోవాలి. వాటిని సాధించడానికి ప్రయత్నం చేయాలి. గమ్యం లేకుండా మనము ప్రయాణం చేయలేం కదా! అంటే అదే విధంగా మనము ఒక మనం ఈ సంవత్సరంలో నేను ఏ విధంగా ఉండాలి, నేను ఈ పనులు చేయాలి అనే ఒక సంకల్పాన్ని మనము చేసుకోవాలన్నమాట. ముందుగా మనము ఏ పని చేయాలన్నా కూడా మనకి ఆరోగ్యంగా ఉండాలి కదా మనం. అయితే భగవంతుడే ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగినా కూడా మనకి ఆరోగ్యమే కావాలని కోరుకునేటట్టు మనం ఉండాలండి. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటేనే మనం అన్ని పనులు చేయగలుగుతాం కదా. మరి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? కొంచెము శారీరక శ్రమ చేయాలి. శారీరక శ్రమ ఏ విధంగా చేస్తాము? వాకింగ్ కావచ్చు, యోగా కావచ్చు, ఇట్లా మనకి ఏది అనుకూలంగా ఉంటే దాన్ని ఎంచుకోవచ్చు. తర్వాత కొంచెం మెడిటేషన్ చేయాలి. మానసికమైనటువంటి ప్రశాంతత కోసం మనము మెడిటేషన్ అనేది కూడా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేయడం వలన మనకి ఒక శక్తి అనేది మనకు వస్తుంది. ఆరోగ్యంగా మనము ఉండగలుగుతాము. తర్వాత ఆహారం కూడా మితంగా తీసుకోవాలి. ఈ విధంగా ఉన్నట్టయితే మనము ఆరోగ్యంగా ఉండి మనము కావలసినటువంటి చేయాల్సిన పనులన్నిటిని కూడా మనము చేయగలుగుతాము. మన ఆలోచన విధానం కూడా ఎప్పుడు పాజిటివ్గా ఉండాలండి. ఆ విధమైన ఆలోచనలు మనకు అన్ని విధాలు కూడా విజయాన్ని, ఆరోగ్యాన్ని, సంతోషాన్ని కలిగిస్తాయని నేను ప్రగాఢంగా నమ్ముతూ ఉంటానన్నమాట. మనం ఉండేటటువంటి వాతావరణంలో కూడా స్నేహపూరితమైన వాతావరణాన్ని మనము ఎక్కువగా ఎంచుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత ఎప్పుడు కూడా నవ్వుతూ, వేరే వాళ్ళని నవ్విస్తూ హాయిగా జీవితాన్ని గడపగలగాలి. మనకి వీలైనంత మంది స్నేహితులతో కాలం గడపడానికి మనం ప్రయత్నం చేయాలి. మనం చేసేటటువంటి మంచి పనులు, మనం ఇతరులకు చేసేటటువంటి సహాయం అంటే కేవలము ధన రూపేణా అని మాత్రమే కాదండి. అది మాట సహాయం కావచ్చు, తర్వాత పని సహాయం కావచ్చు, ఏదైనా కూడా సహాయం చేసేటట్టు ఉండాలి. కానీ ఎవరికి అపకారం చేయడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం చేయకూడదు. ఈ విధంగా మనం చేసేటటువంటి సహాయమే మనకు శ్రీరామ రక్షగా ఉంటుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదండి. వీలైతే సహాయమే చేయాలన్నమాట. మనము సలహాలు మనం ఇతరులకి ఇచ్చేటటువంటి సలహాలు వాళ్ళకి ఉపయోగపడేటట్టే ఉండాలన్నమాట. మనం ఒక సలహా ఇస్తున్నామంటే మన మీద వారికి ఎంత నమ్మకం ఉండాలంటే మనం ఇచ్చే సలహా వాళ్ళు పాటించడం వలన వాళ్ళకి మంచే జరుగుతుంది, వీళ్ళు మంచే చెప్తారు అనేటటువంటి నమ్మకాన్ని మన వాళ్ళలో పెంపొందించుకోగలిగితే మనము ఎప్పుడు కూడా సజీవంగా ఉన్నట్టే అని నేను నమ్ముతూ ఉంటానండి. ఏదో ఒకటి మనకు శత్రువులు అనేవాళ్ళు ఉండకూడదండి. శత్రుత్వాన్ని మనం ఏమాత్రం కూడా ఎంకరేజ్ చేయొద్దు. వాళ్ళు మనకి శత్రుత్వాన్ని మనకి మిగులుస్తున్నా కూడా చిరునవ్వుతో దాన్ని మనము తిరస్కరిస్తూ వాళ్ళతోటి స్నేహంగా ఉండడానికే ప్రయత్నిస్తూ వాళ్ళను కూడా మార్చడానికి ప్రయత్నం చేయాలండి. తర్వాత సాధ్యమైనంత వరకు చిన్న పిల్లలతో కనుక గడిపినట్టయితే మనకు మానసిక ఉల్లాసం అనేది పొందగలుగుతాము. తర్వాత మనకి బాధను కలిగించే విషయాలను కానీ, బాధను కలిగించే సన్నివేశాలను కానీ ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవద్దు. గతము బాధాకరంగా ఉన్న గతాన్ని గతః అంటాం కదా, అదేవిధంగా దాన్ని మనం మర్చిపోవాలి. తర్వాత దాని గురించి చర్చ అనేది ఎంత మాత్రం కూడా ఉండకూడదన్నమాట. మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు, మీరు కావాలి అనుకునే వాళ్ళు మీతోనే ఉంటారు. మిమ్మల్ని, మీ ఆలోచనలను గౌరవించే వాళ్ళని స్వాగతించండి. మీ భాగస్వామిలో కన్నవారిని, తోబుట్టువులను, స్నేహితులను అందరినీ చూసుకోండి. మీరు ఇంటిలో ఉన్న వాతావరణాన్ని స్నేహపూరితంగా ఉంచగలిగినట్టయితే, ఇంట్లో ఉన్న వాతావరణాన్ని ప్రేమపూర్వకంగా ఉంచుకోగలిగినట్టయితే మీరు ఆనందంగా ఉండగలుగుతారు. తర్వాత వేరే వాళ్ళకు కూడా మీరు చెప్పడానికి కానీ, సహాయం చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నానండి. మరి మీరేమంటారు? మీకు ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ అండి.